సో మెయిన్‌గా మీరు రాగానే ఈ ర్యామ్ అండ్ డిస్క్ ప్లేస్‌లో మీకు కనెక్ట్ బటన్ అయితే ఉంటదనమాట. సో మీరు కనెక్ట్ నొక్కగానే మీకు ఇలా ర్యామ్ ఇప్పుడు ఎంత యూసేజ్‌లో ఉంది, డిస్క్ ఎంత యూసేజ్‌లో ఉందని చూపిస్తది. సో మీరు డిఫాల్ట్‌గా మీ ల్యాప్‌టాప్ కాన్ఫిగరేషన్‌తో కాకుండా మీరైతే సిస్టమ్ ర్యామ్‌ని 12 జీబీకి అయితే సెట్ చేసి ఉంటది ఫ్రీ వెర్షన్‌లో. సో అది మీ ల్యాప్‌టాప్ ర్యామ్ ఒకవేళ 50, 60 జీబీ ఉన్నా కూడా మీకు 12 జీబీ మాత్రమే గూగుల్ కొలాబ్ ఫ్రీ వెర్షన్‌లో ప్రొవైడ్ చేస్తది. సో మీకైతే ఓన్లీ 12 జీబీ వస్తది. డిస్క్ కూడా 107 అని ఉంది. సో మెయిన్ మనకు ర్యామ్‌తో అనమాట. సో మీరు ఫ్రీ వెర్షన్‌లో 150 జీబీ, 200 జీబీ డేటాతో పనిచేసేప్పుడు మీకు ర్యామ్ క్రాష్ అయ్యే అవకాశం ఉంటది. సో అప్పుడు మాత్రమే మనకి ప్రో వెర్షన్స్ అవన్నీ కావాలి. సో ప్రెజెంట్ అయితే మనకు ర్యామ్‌తో, డిస్క్‌తో కూడా ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఉన్నదైతే మనకు మోర్ దాన్ ఎనఫ్. మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ చేయొచ్చు. అండ్ సేమ్ యాస్ డ్రైవ్ లాగానే. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కోడ్ అని నొక్కితే ఇక్కడ మీకైతే ఒక కోడ్ బ్లాక్ ఓపెన్ అయ్యిద్ది. దాన్ని ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మీరు టెక్స్ట్ నొక్కితే ఒక టెక్స్ట్ మీరు రాసుకోవడానికి ఓపెన్ అయితే ఇక్కడ నేను కింద ఇంట్రొడక్షన్ టు టెన్సర్స్ అని రాసా కదా అలాగా. సో మీరు దాన్ని పైకి కిందికి కూడా ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ సెల్ ని మాత్రమే మీరు కాపీ చేసుకోవచ్చు అండ్ దాన్ని డిలీట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చూపించినట్టుగా. సో మెయిన్ గా రన్ ఆల్ అనేది నొక్కితే అన్ని రన్ అయిపోతాయి అనమాట. అన్నిటికీ అవుట్పుట్స్ అయితే వచ్చేస్తాయి. రీస్టార్ట్ సెషన్ నొక్కితే ఇప్పుడు మీరు మీ మొబైల్ ని రీస్టార్ట్ చేసినట్టే పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేసినట్టుగా. రీస్టార్ట్ అండ్ రన్ ఆల్ అంటే అదే రీస్టార్ట్ చేసి అన్ని రన్ చేయమని చెప్పినట్టుగా. క్లియర్ ఆల్ అవుట్పుట్స్ అంటే అది ఇంటరప్ట్ ఎగ్జిక్యూషన్ అన్నా కూడా అది మనం నేర్చుకుందాం. సో బేసిక్ గా ఇక్కడ ఇది నేను నోట్స్ అయితే రాసి పెట్టాను అనమాట పైటాస్ ది. మీకు మొత్తం ఒక సెల్ సెల్ బై సెల్ అయితే నేర్పిస్తా అనమాట.